హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేను మీ లక్కీ స్మైలీ. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్రెండ్స్. కొత్తగా మేము ఏదైతే చేస్తున్నాము. ఇప్పుడైతే బయటకు వచ్చినా ఇక్కడ ఎవరున్నారా అనుకుంటున్నారా? ఏ వీడియోలో చూసినా కానీ ఒక్కొక్క కొత్త అమ్మాయితో ఎంట్రెస్ ఇస్తున్నారు. కంటెంట్స్ కూడా మంచి మంచి చేస్తున్నారు. ఎవరు అనుకుంటున్నారా? ఇదిగో ఇతనే ఆటగాడు. మామూలు ఆటగాడు కాదు, మామూలు ఆటగాడు కాదు, సూపర్ ఆటగాడు అనమాట. కథ కనిపించడు. ఇక్కడ ఈయన గారు కాలు ఊపుకొని తీరుబాటుగా సాపుకొని కూర్చున్నాడు అంటే ఎవరో ఒకరు ఇప్పుడు వీడియో కోసం రాబోతున్నారు అన్నట్టు. ఆల్రెడీ సీట్ కూడా ఖాళీగా ఉంది, చూసారా? ఆల్రెడీ మేము ఛాయలు తాగేసినాం అనుకోండి. ఇప్పుడే జస్ట్ వెయిట్ చేస్తున్నాడు అనమాట ఈ గారు అమ్మాయి కోసం. బాబు ఎవరు వస్తున్నారండి? కీర్తియా? సీక్రెటా? సీక్రెట్ అంట. మరి ఎందుకు సీక్రెట్ పెట్టాడు? వచ్చేది అమ్మాయే బామ్మగారు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఈయన ఒక ఆటగాడు, ఈయన ఒక 7 జిల్లాల అందగాడు. హైట్ చూసారా? ఆ స్టిల్ చూసారా? ఈ షూస్ చూసారా? అన్నావు అంటే గర్ల్ ఫ్రెండ్ ఊరెళ్ళింది అంటాడు ఈ మనిషి. ఈ ఆటగాడికి సపోర్టు. ఈ ఆటగాడికి సపోర్టు. ఆగో అఖిలా, ఒరఖిలా, అది టీ అన్నా తాగండి, ఏమన్నా తాగండి. మొత్తానికైతే కృష్ణ చూడండి కలకల్లా ఆడిపోతున్నాడు. అసలు సట్లు మామూలు లేడు. ఆ నాదిష్టే తగిలేసేటట్టుంది. అమ్మాయి బాగుందా? ఎక్కడుంది? అబ్బా నీ కళ్ళబ్బా, సూపర్ కళ్ళబ్బా. ఇంతలో నేను ఆటగాడు, ఈ చిన్న ఆటగాడు చూడండి ఫోన్కి గెలికేస్తున్నాడు. ఈ పెద్ద ఆటగాడు సైలెంట్కి వెళ్ళరు అనమాట. కాదు, అఖిల్ ఎప్పుడు కూడా అమ్మాయి లేదు, లవరు లేదు, అవి చెప్తాడు కానీ అంటాడు. కానీ ఉదయం 4ంటికి లేచి నైట్ 12ంటి దాకా అమ్మాయిలతోనే మాట్లాడతాడు. ఇన్స్టాగ్రామ్ లో ఎవరికైనా ఒక అబ్బాయి మెసేజ్ అని ఉంటది, అఖిల్ దాంట్లో ఇన్బాక్స్ ఓన్లీ ఫర్ లేడీస్. కానీ రోజుకి నాకు కూడా పంపిస్తున్నాడే. ఆ మెసేజ్ నీకు పంపిస్తున్నాడా? కదా, అమ్మాయిలు నాకు పంపిస్తున్నాడు. వీడియోల కోసమా? ఫోన్లో అమ్మాయిలు పంపిస్తున్నాడు ప్రాంక్ వీడియోలకి. మళ్ళీ మీరు తమిళ్లో వేరే వేసుకుని మా ఊళ్ళు ఏదో చేయమాకండి. బెజవాడ కృష్ణకి ఇంకొకటి, మనోడు ఓన్లీ కూడా అందరు ఫ్రెండ్సే. ఏది కూడా తప్పుగా అనుకోమాకండి. మీరు మళ్ళీ చెప్తున్నా వినండి. జస్ట్ ఈయన స్టార్ట్ చేస్తున్నాడు అంటే వాళ్ళు రిప్లై ఇస్తున్నారంటే ఒక ఫ్రెండ్గా వాళ్ళ బర్త్డే కేక్ కోయడం కానీ, లేదా మంచిగా ట్రీట్ చేయడం కానీ, మంచి కేరింగ్ మనిషి మాట. అంతే కేరింగ్ తీసుకుంటాడు. సో అందుకనే ఆ మనోడికి అందరూ కూడా రెస్పాన్స్ అవుతారు, మంచిగా మాట్లాడతారు. మనోడిని చాలా మంది ఫ్రెండ్స్ చాలా మంది మోసం చేశారు. సో కొంతమందిని చాలా నమ్మాడు, చాలా పోగొట్టుకున్నాడు. అబ్బా. కానీ ఈ రోజున ఈ పొజిషన్ లో ఉండేవాడు కాదు. ఏదో పొజిషన్ మనతో అసలు టచ్ లో ఉండేవాడు కాదు. కానీ చాలా మంది మోసం చేయడం వల్ల ఇలా అయిపోయాడు. ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే మన పక్కనే ఉండి తెలియకుండా ఇలా కోసేస్తారు. సో అట్లాగే చాలా సార్లు, 1-2 సార్లు పోసుకుంటేనే మనకు అలా ఉంటుంది. కోసి వెళ్ళిపోతే వీళ్ళకి ఎన్నో కోతలు పోసారు. కానీ ఇంకా మనుషులకు ఇంకా సపోర్ట్ చేయాలి, ఇండస్ట్రీలో కొత్త అమ్మాయిలు దింపాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని ఇన్స్టాగ్రామ్ లో పాపం తక్కువ ఉన్న ఫాలోవర్స్ అందరూ కూడా మెసేజ్లు చేసుకుంటూ వాళ్ళని ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లకి పెడుతున్నాడు. సో దాంట్లో అయితే తప్పు అయితే ఏమీ లేదు. సో కొంతమంది తమిళ్ చాలా తప్పుగా పెడుతున్నారు. అదంతా తప్పు అండి. వీడియో మొత్తం చివరిదాకా చూడండి. లోపల ఏం మాట్లాడాడు ఆయన, అసలు వాళ్ళు ఏం సమాధానం చెప్పాడు, ఈయన దానికి ఏం ఆన్సర్ ఇచ్చాడు అన్నది చూడండి. అప్పుడు అఖిల్ గురించి ఎవరైనా బరాబర్ మాట్లాడండి. అఖిల్ తప్పు అంటే కనుక నేనైతే ఒప్పును. ఎందుకంటే మేమిద్దరం కూడా పక్కనే ఉండే తిరుగుతున్నాం, ట్రావెల్ చేస్తున్నాం. ఆయన ఏంటి, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఏ అమ్మాయితో స్టార్టింగ్ చేస్తున్నాడు అన్నీ నాకు తెలుసు. ఆయన పర్సనల్ కూడా నాకు చెప్తాడు. ఈ అమ్మాయి ఇలా మెసేజ్ చేసింది, ఆ అమ్మాయి ఇలా మెసేజ్, నేను ఆ అమ్మాయిని ఇలా డబ్బులు అడిగింది, నన్ను ఆ అమ్మాయి ఇలా డబ్బులు, ప్రతిదీ అంటే ఎందుకు చెప్తాడు? ఒక నమ్మకం. అలాంటి నమ్మకం కూడా ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళకి ఇన్బాక్స్ లో మెసేజ్ చేసే లేడీస్ కూడా అదే నమ్మకం ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళు స్టార్టింగ్ చేస్తున్నారు, ఒక అవకాశం వాళ్ళకి చూపిస్తున్నాడు. తప్పుగా అయితే ఎవరు అనుకోమాకండి. ఇదైతే లక్కీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది, చూసుకోండి వీడియో చివరిదాకా. అఖిల్ ఈయనే అందగాడు, ఆటగాడు, అఖిల్ అందగాడు, కృష్ణ అందగాడు. వీళ్ళు హైట్లు, వీళ్ళు పర్సనాలిటీలు చూడండి ఒకసారి. జరిగే మ్యాటర్ అయితే అది. అదనమాట. అఖిల్ ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు.
దాని గురించి కూడా మీరు చూసే ఉంటారు. మొత్తం ఉండు, దాని గురించి మీకు చెప్తుంది ఏంటంటే వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అది మ్యాటరు. ఎందుకంటే ఏదైనా కానీ తంబేలు చూసి మీరు తప్పుగా అనుకోకండి. ఇటు అఖిల్ది కావచ్చు, ఇటు బెజవాడ కృష్ణది కావచ్చు, ఈ విశాల్ తమ్ముడిది కావచ్చు, ఈ సచ్చినోడు కళ్ళు మూసుకుంటాడు ఎప్పుడు కూడా. అయితే ఈ లక్కీ స్మైలీ కావచ్చు. ఇక్కడ ఇంకో ఫ్రెండ్ ఉన్నారు. ఏం పేరు చెప్పారు? నేను ఎప్పుడు ఈయన పేరు మర్చిపోతూ ఉంటాను. ఈయన ఛానల్ ఉంది. అయితే ఈయన పేరు రవిచంద్ర గారు అనమాట. అది మరి గుర్తుపెట్టుకోండి. మరి ఇవి కింద నుంచి పైదాకా చూపెడుతున్నాను ఈ మనిషిని. అది మ్యాటరు. ఓకేనా? సో అలసిపోయాడు. వెయిట్ చేసి అఖిల్ అయితే వెయిట్ చేస్తున్నాడు. ఇంకా అమ్మాయి రాలేదని వెయిట్ చేస్తున్నాడు. అగో నైట్ అంతా యుద్ధం చేశారు. ఓరే నాకు చెప్పకుండా యుద్ధాలకు వెళ్ళిపోను మీరు. వెనక ఆయన ఎదరు నేను, మీరే వేసుకుంటున్నారు ఏంటి? టైట్ చేసాం. వెనక ఆయన ముందు నేను లాక్కుంటూ కూర్చున్నాను. తెల్లారు నిద్రపోవాలి. అయ్యో ఇప్పటికీ కూడా ఆ మంచాలు యూజ్ చేస్తున్నారంటే గ్రేట్. చిన్నప్పుడు ఎప్పుడో మేము యూజ్ చేసాము. మా చిన్నప్పుడు పట్టి మంచాలు ఏంటి, అట్లా పట్టి మంచాలు అంటాం కదా, లవారీ మంచాలు అంటాము. లాగుతాము లవారీరా లవారీ అంటారు కొంతమంది. మన సైడ్ ఆంధ్ర సైడ్ పట్టి మంచం పట్టి అంటారు, పట్టి మంచం అంటారు. కొంతమంది లవారీ మంచాలు అంటారు. సో ఆ మంచాలు కూడా ఇప్పుడు వీళ్ళిద్దరూ యూజ్ చేస్తున్నారంట. ఒక మంచం ముందుకి, ఒక మంచం వెనక్కి లాక్కుంటున్నారంటే వీళ్ళిద్దరూ. అది పరిస్థితి. బాగుంటది. వెనక ముందంటే ఒకదానికి వెనక ముందంటే చాలా బాగుంటది అనమాట. ట్రై చేస్తాం నైట్ పూట అంటాయి. మళ్ళీ డేలో చేయరంట. ఓన్లీ ఫర్ నైట్ మాత్రమే చేస్తారంట. ఓన్లీ నైట్ మంచం యుద్ధం. ఓన్లీ ఫర్ నైట్ మంచం యుద్ధమా? అఖిల్తో బెజవాడకి ముగ్గురు అమ్మాయిలు అంటండి. ఒక అమ్మాయి పొట్టిది, ఒక అమ్మాయి పొడుగుది, ఇంకొక అమ్మాయి కూడా పొట్టిదే కానీ అమ్మాయి చీర కట్టుకుంటుంది. ఓకేనా? అది మ్యాటర్. సరేనా? బాయ్. మరి బాయ్ చెప్పరా కిట్టి బాయ్ చెప్పు కిట్టి. బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.